ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించెదవు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, నీవు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన్ని మనవి ఆలకించుననేటువంటి శ్రేష్టమైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియులారా, ప్రార్థన అంటే మనం ప్రభువుతో మాట్లాడటం, ప్రభువుతో సంభాషణ. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి మన మనవులు ప్రార్థనాపూర్వకంగా మనం ఆయనకి తెలియచేసుకుంటామో, అప్పుడు తప్పకుండా మన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. తన దగ్గరికి వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా కూడా ఆ పరిస్థితిలో నీకు తోడుగా ఉండి నేను విడిపించే దేవుడు మన దేవుడు. ఆయన మనవులన్నీ ఆలకించే దేవుడు. ఆయనకి పక్షపాతం లేదు, పేద ధనిక భేదం లేదు. చిన్న పిల్లలు ప్రార్థన చేసినా వాడు మొర ఆలకిస్తాడు. వచ్చిరాని మాటలతో వాడు చేసిన ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి పేరే ఉంది, ప్రార్థన ఆలకించేవాడని ఆయనకి పేరు. భక్తుడు కీర్తనాకారుడు ప్రభువుని ప్రార్థన ఆలకించేవాడా అని సంబోధిస్తున్నాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 2వ వచనం మనం చదువుకుంటే, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరుని నీ యొద్దకు వచ్చెదరు. మన దేవునికి ఉన్న పేరుల్లో ఒక పేరు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థనకు ఆలకించడం మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మనవలన్నీ అంగీకరించే దేవుడు, మన మనవలన్నిటికీ జవాబిచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనకు శోధనలో తోడుగా ఉండి అన్ని పరిస్థితులుగా చాలిన దేవుడుగా ఉండి వెనుతట్టి ధైర్యం చెప్పే దేవుడు మన దేవుడు. అడుగుడి మీ కీబడిను, వెదకుడి దొరుకును, తట్టుడు తీయబడిన వాక్యం సెలవిస్తుండగా మన దేవుని సన్నిధికి వెళ్ళి అడిగితే తప్పకుండా ఆయన మనం ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. అటు ధైర్యం మనకు ఉండబట్టే మనం ధైర్యంతో కృపాసన వద్దకు చేరి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలుగుతున్నాము. ప్రతి విన్నపాన్ని కూడా ప్రభుకు తెలియచేస్తూ ఉన్నాం అన్నమాట. మనకున్నటువంటి దేవుని బిడ్డల మనకు నిరీక్షణ ఏంటంటే, మనకే శోధన వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా మనం త్వరపడి మనుషుల యొద్దకు పరుగులెత్తం. కానీ మన విశ్వాసంతో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మన మనవలు చెప్పుకుంటూ ఉంటాం. ఎంతమందికి మనుషులకు చెప్పుకున్న మన సమస్యలు తీరవు, మన సమస్యలకు జవాబు రాదు. కానీ మన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మన మనవి ప్రభువుకు చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆయన మనం అంగీకరించి మనకు ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేవాడే ఉన్నాడు. అయితే మనం చేయవలసింది అంటే, ఏదైతే మనం చెప్తున్నామో, ఏ ప్రార్థన అయితే దేవుని సన్నిధిలో మనం చేస్తున్నామో, ఏ మనవులైతే ప్రభువుకు మనం చెప్పుకుంటున్నామో ఆ మనములు ప్రభు ఆలకించాడు. తప్పకుండా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, నాకు జవాబిస్తాడు అన్నట్టు విశ్వాసం మనలో ఉండాలి. ఆయన తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తూ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మనం విశ్వసించి మన ప్రార్థన ప్రభు అంగీకరించాడు, అడుగుతున్న వాటిని ఎల్లటిని పొంది ఉన్నాము ఆ నిరీక్షణ మనలో ఉంటే తప్పకుండా ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతున్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయగా ఆయన్ని మనం ఆలకించడని వాక్యం సెలవిస్తుండగా ధైర్యంగా కృపాసన వద్దకు వెళదాము. మనకున్న సమస్య ఏదైనా సరే ఆ సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టి, మన మనుషులు తీర్చలేని సమస్యలు కూడా మన ప్రభు తీర్చడానికి సమర్థుడు కాబట్టి మన ప్రతి సమస్య ప్రభుకు అప్పగిద్దాం. ఏదైనా ప్రార్థన దేవుని సన్నిధికి వెళదాము. దేవుని సన్నిధిలో మన మనవలన్నీ ప్రభుకు అప్పగించి ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకొని ధైర్యంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదముల కొందనాలు నాయన. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. నువ్వు మేము ప్రార్థన చేస్తే మా మనల్ని అంగీకరించే దేవుడు అయినందుకు నీ కొందనాలు. నువ్వు మా యొక్క ప్రతి అవస్థ ఎరిగిన దేవుడు అయ్యి ఉండి మా మనల్ని అంగీకరించి ప్రతిఫలం ఇస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తానని బట్టే
ఎంతవరకు మేము ఈ విధంగా జీవించగలుగుతున్నాం తండ్రి. ఇక ముందు కూడా ఇటు కృపను మా పట్ల కనపరుస్తామని మేము నమ్ముతున్నాం తండ్రి. ఏదైనా మా ప్రియటువంటి వారు ఏ సమస్యలో ఉండి ఏ మనవి నీ సన్నిధిలో చెప్పుకుంటున్న వారి మనవులు ఆలకించండి, వారి కన్నీటితో ఉండి వారి సమస్యలు పరిష్కరించండి నాయన. ఇదనే మేము చేయ పని పట్ల రాకపోకలు క్షేమం దయచేయండి. దీని బర్త్డే మ్యారేజ్ చేసుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దినం పునరుద్ధాన పరాధనలన్నీ ఆశీర్వదకరంగా జయకరంగా నీకు ఆత్మను జరిగించి ఘనతామయం ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినదీవులతో ప్రతి వారిని నింపి నడిపించమని యేసునామంలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.